ఒక 25-30 సీట్లు తెచ్చుకోగలిగితే, ఎందుకంటే ఈసారి ఏందో నెట్ టు నెట్ ఫైట్ అంటున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ చూస్తే ఒక 15-20 తేడాతో ఒకళ్ళు అధికారంలోకి వస్తారని ఉంది. ఒకప్పుడు తమిళనాడు ఏకపక్ష రాజకీయం, రెండో వాళ్ళకి ప్రతిపక్ష సీటు కూడా ఉండేది కాదు. అలాంటి స్టేజీ నుంచి దఫా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చింది. ఓ రకంగా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చి అధికారంలో వాడికి ఒక 20 సీట్లు 30 సీట్లు తగ్గితే, ఆ 20-30 సీట్లు పొరపాటున కనుక విజయ్ గెలుచుకోగలిగితే కుమారస్వామి లాగే ఈయన సీఎం అవుతాడు. కుమారస్వామి నెట్ అయితే 25 సీట్లు వచ్చిన తీసుకెళ్లి సీఎం చేశారు, అట్లా చేస్తారు. అది జరుగుతుంది. కానీ సార్, తమిళనాడులో బీజేపీ చేయబోయే రాజకీయం ఏంటి అంటే ఎలా చూడాలి? బీజేపీ అక్కడ ఏ రాజకీయం చేయట్లేదు. ఏఐడిఎంకేని ముందు పెట్టింది అంతే, డిఎంకేని పక్కన పెడుతుంది అంతే. బీజేపీ అక్కడ 27 సీట్లే తీసుకుంది అంతే, ఎక్కువ అంటే ఎప్పటికైనా టీవీకేతో లేదంటే టీవీకే ఎప్పటికైనా బీజేపీతో జత కడుతుందా? కట్టరు. టీవీకే మనస్తత్వం యాంటీ హిందుత్వ విజయ్ది. అతని మెంటాలిటీకి వీళ్ళకి పడదు, అసలు సాధ్యం కాదు అది. అంటే అలాగని తమిళనాడు రాజకీయాల్లో టీవీకే సింగిల్ గా వెళ్లేంత ఉందా సిచ్యువేషన్ అక్కడ? ఎవరైనా కొత్తగా పార్టీ పెట్టిన ప్రతి సినిమా హీరో కూడా సొంగలుగానే పోతాడండి. ఆ తర్వాత చాచి దెబ్బతిన్నాక మారతారు. ఇప్పుడు విజయకాంత్ పార్టీ పెట్టి ఒక్కడే గెలిచాడు. ఇప్పుడు అన్ని చోట్ల పోటీ చేసి 239 చోట్ల పోటీ చేసి చివరికి ఒక్కడే